నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ సమక్షంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు వైసీపీలో చేరిన వైనం. గోపీనగరం గ్రామంలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని హితో పలికిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలన్న ఉమా, విజయవాడ సెంటర్లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శ. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ధీమా. గూండా ఉమాని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా. కృష్ణానది తీరాన శనీశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాల నిర్వహణ. సీఎం జగన్ 22వ రోజు మేమంతా సిద్ధం చివరి రోజు బస్సు యాత్రను భారీ ఎత్తున చేరికలతో ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలసలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరికల అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర గోపీనగరం గ్రామానికి చేరుకోగా స్థానికులు సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర పొడుగుపాడు వైపుగా బయలుదేరగా స్థానిక ప్రజలు, వృద్ధులు వైఎస్ఆర్సీపీ డబుల్ సెంచరీ ప్రభుత్వం కోసం ఆశీర్వదిస్తారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. తదుపరి పిట్ స్టాప్ కోటబొమ్మాలి మండలం వద్ద స్థానికులు సీఎం జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా హితో పలికారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్ని చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. విజయవాడ సెంటర్లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శించారు. వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. సర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే 1న ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. సీఎం మీద గులకరాయి డ్రామాకి ఎటువంటి సంబంధం లేదు. ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి. వీళ్ళు
మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి బోండా ఉమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు. ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమైనట్టు ఒకరోజు కట్టుకట్టి, ఇంకో కన్నుకి గాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి, ఇవాళ మీడియాలో ఏకిపారేస్తే 2 కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానటులు వచ్చారు. చింతామణి నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానటులు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ కన్నుకి, ఒకరోజు ఈ కన్నుకి. అంటే మీడియా చూడదా? ప్రజలు చూడరా? అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి శ్రీను గురించి రాగానే 2 కట్లు పీకేశాడు. నేను మొదటి రోజు చెప్పా, ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం, ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం, ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తెలుసు. చంద్రబాబు కూటమిని ప్రజలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తన 5 ఏళ్ల పాలనలో సంక్షేమ అభివృద్ధి చేసిన సీఎం జగన్ కు ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. భూ కబ్జాలకు, రౌడీజానికి, సెక్స్ రాకెట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 31 డివిజన్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ పెనుమర్చ శిరీష, సత్యం మరియు తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడారు. డివిజన్ పర్యటనలో భాగంగా 31 డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మంచిగా ఆదరిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే మంచిగా దీవిస్తున్నారని అన్నారు. జగనన్న హయాంలో ప్రతి పథకం మా ఇంటికి తెచ్చి ఇచ్చారని ప్రజలు తెలిపారని అన్నారు. ఇంటికి వచ్చే పింఛన్ ఈ 2 నెలలు ఎక్కడెక్కడికో వెళ్లి పింఛన్ తెచ్చుకుంటున్నామని ప్రజలు బాధను వ్యక్తం చేశారు. చంద్రబాబుని, కూటమిని ఓడిస్తామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ప్రజలకు మేలు చేశారని తెలియజేశారు. మంచి చేసిన జగనన్నకు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గూండా ఉమాని ప్రజలు ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31 డివిజన్లో పర్యటించడం జరిగింది. గతంలో కూడా ఈ డివిజన్ని ఇప్పటికీ పూర్తి చేసుకొని మరీ ఎన్నికలకి మళ్ళీ ఇంకొకసారి కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ప్రభుత్వం వచ్చాక మాకు మంచి జరిగింది, మాకు అభివృద్ధి జరిగింది, మాకు రోడ్లు వేశారు, అన్ని విధాలు కూడా మాకు అభివృద్ధి చేశారని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవిస్తున్నారు. అదేవిధంగా పథకాలు వచ్చేవాళ్ళైతే కనుక ప్రతి ఒక్కళ్ళకి చిన్నపిల్లల నుంచి అవాతాతల వరకు అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. ఎటువంటి కష్టం లేకుండా జగనన్న వల్లే మాకు పథకాలు మా ఇంటికి వస్తున్నాయని చెప్పడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా అవాతాతులు పెన్షన్లు సచివాలయానికి వెళ్ళి తీసుకోవడం బాధగా ఉంది. చంద్రబాబు రాకముందే ఇంత అరాచకాలు సృష్టిస్తున్నాడు. తప్పకుండా చంద్రబాబు అనే వ్యక్తి పొరపాటును కూడా ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా మనందరం కూడా చూసుకోవాలని రాష్ట్ర ప్రజలు ఇది మొత్తం మా నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. అందుకే తప్పకుండా ఇక్కడ ఫ్యాన్ గుర్తు గెలిపిస్తాను కూడా చెప్పడం కానీ ఇంకేమన్నా అభివృద్ధి మిగిలిపోతుంది. ఎందుకంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు 14 ఏళ్ళలో చేయలేని కార్యక్రమాలను కూడా జగనన్న 5 సంవత్సరాలు చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు జగనన్నకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుండే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా తీసుకెళ్తాడని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. తప్పకుండా జగనన్న గెలిపిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బోండా ఉమ్మ అంటే పేరైతే బోండా కానీ అతని పేరు బోండా ఉమ్మ అంటారు అందరూ కూడా. గడప గడప కార్యక్రమంలో మా ప్రీతం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గడప గడపకి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారిని అభినందనలు తెలియజేస్తూ ఆయన తప్పకుండా గవర్నమెంట్ ఆయనే ఫామ్ చేస్తారు, మీరే తప్పకుండా గెలుస్తారు, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అందరూ కూడా తెలియజేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు అజ్ఞానులు ఉంటారు తెలుగుదేశంలో, వాళ్ళు మాట్లాడేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక అజ్ఞానం ఉంది, దాని పేరు ఎందుకు కానీ అది అంటది, జగన్మోహన్ రెడ్డి నువ్వు నాకు రిజిస్ట్రేషన్ చేసావు, నీ ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? గవర్నమెంట్ ఎవరున్నా సరే రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ సీఎం ఎవరైతే ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది, నీకు ఫ్రీగా ఇచ్చారు. అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చి నువ్వు కొనుక్కున్న పొలానికి సీఎం గారు ఫోటో పెట్టుకోవాలా. నీకు ఫ్రీగా నువ్వు అడుక్కుంటే తెలుగుదేశంలో ఉండి కూడా నీకు ఇంటి పట్టా వచ్చింది, దానికి సంతోషించు.
అంతేగాని నీ స్టేజీ ఏంటి, నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత స్టేజీ కాదు. నువ్వు ఇంటింటికి ఏదో జనాలను పోగు చేసి బోండావమ్మ వెనకాల ఆ డబ్బులు పోగు చేసుకునే దానివి నువ్వు. నీ స్టేజ్ 31 డివిజన్లో మన అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ రెండోసారి మళ్ళీ గడప గడప చేయడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర కూడా ఆపి మరి సార్ మీకే ఓటు, ఈసారి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మాట ఇచ్చి పంపారు. అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో కొంచెం కష్టపడి 2 నెలలు కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలి. నెక్స్ట్ జగనన్న వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మిమ్మల్ని మీకు నిద్ర లేపి మరి మన వాలంటీర్ల వాళ్ళు వచ్చి మీకు పెన్షన్లు ఇస్తారు. కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే మళ్ళీ జగనన్న గారిని గెలిపించుకోవాలి. అలాగే శ్రీనివాసరావు గారిని, అలాగే ఎంపీ కేశినేని నాని గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాలు ఘనంగా జరిగాయని ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణ మూర్తి తెలిపారు. విజయవాడ కృష్ణానది తీరంలో సీతమ్మవారి పాదాల వద్ద చేసి ఉన్న శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామిలు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ హోమాలు వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణ మూర్తి మాట్లాడారు. ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలియజేశారు. తుని నుంచి సచ్చిదానంద స్వామి మహారాజు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని తెలియజేశారు. స్వామివారిని పూజించడం ద్వారా ఆకస్మిక ప్రమాదాల కష్టాల నుంచి బయటపడతారని తెలియజేశారు. స్వామివారి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు పంచాయతనం గల క్షేత్రంగా భారతదేశంలో ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. స్వామివారు వెలిసిన ప్రముఖ క్షేత్రాలైన శని సింగనాపూరులో శిలా రూపంలో, మందపల్లిలో శివలింగాకారంలో, ఇక్కడ మాత్రం స్వామివారి మూర్తి రూపంలో ఉంటారని వివరించారు. శ్రావణ మాసంలో 18 రోజులు శని దీక్ష కార్యక్రమం, కార్తీక మాసంలో శనీశ్వర వ్రతాలు, శని త్రయోదశి, అమావాస్య పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలియజేశారు. ప్రతిష్ఠ మహోత్సవం తర్వాత స్వామివారి ప్రసాద వితరణ కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. తోటపల్లి శ్రీమన్నారాయణమూర్తి, విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవస్థానం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానదీ తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి యొక్క దేవాలయ పునర్నిర్మాణము, స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠా మహోత్సవం జరుగుతోంది. ఈ పునఃప్రతిష్ఠా మహోత్సవములు 5 రోజుల నుంచి దిగ్విజయంగా జరుపుతున్నాం. ఈరోజు 5వ రోజు స్వామివారికి ఉదయం 10:41 స్వామివారి యొక్క ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. తుని నుంచి విచ్చేసినటువంటి సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారి చేతి మీదుగా, తాళాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అంతేకాదు స్వామివారి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటిది. సుమారుగా 1982లో ఈ యొక్క విగ్రహం నదిలో కొట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి జాలర్లు మెట్ల మీద పెట్టి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ స్వామివారిని దారిన పోయేటువంటి భక్తులందరూ కూడా చూచి స్వామివారి విగ్రహంగా భావన చేసి స్వామిని నిత్యం అర్చన చేస్తూ వచ్చారు. అలా అర్చన చేస్తూ వచ్చినటువంటి సందర్భంగా ఈయన శనీశ్వర స్వామిగా గుర్తించి అప్పటి నుంచి స్వామివారికి తైలాభిషేక పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి స్వామివారి యొక్క కరుణా కటాక్షములతో, కృపతో భక్తులందరి యొక్క మనోభీష్టాలు తీరుతూ అందరూ కూడా స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఇక్కడ స్వామివారిని సేవించినటువంటి వారికి అన్ని ప్రమాదముల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రమాదములు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి, ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, జ్యేష్ఠాదేవి, విష్ణుమూర్తి, సూర్యభగవానుడు పంచాయతనంగా కలిగినటువంటి శనైశ్వర క్షేత్రం భారతదేశంలో ఇది ఒక్కటే ఏకైక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉంది. అయితే ఈ క్షేత్రం కృష్ణవేణి తీరంలో, కృష్ణానదీ తీరంలో ఉండడం చేత చాలా ప్రాశస్త్యం కలిగినటువంటిది. నదీ తీరంలో ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి మలేరియా రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు వివరించారు. 2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్నీ కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి.
ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, మలేరియా వ్యాధి నిర్మూలన ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేద్దామనే నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. చూసుకుంటే మనకి మంగళగిరి, పెదకాకాని ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ నమోదవుతుందండి మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి. సో అందరికి కూడాను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 4 లోపల బయటకు వెళ్లకుండా ఉండాలి. తర్వాత క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి. కంపల్సరీ బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి. గొడుగు అది కంపల్సరీగా వాడాలి. టోపీ, గొడుగు వేసుకోవాలి. వెళ్ళే ముందు మంచినీళ్ళు అవి ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి. వచ్చిన తర్వాత కూడా మంచినీళ్ళు అవి తీసుకొని వెళ్ళాలి. ఒకసారి ఒకళ్ళు ఏమైనా వాళ్ళకి వడదెబ్బ తగిలినట్టు ఉంటే వెంటనే వాళ్ళ నీళ్ళలో వెళ్ళి అక్కడ బట్టలు వదిలేసి గాలి బాగా ఆడేటట్టు చూసి 108కి ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పిహెచ్సికి మేము తీసుకెళ్తాము. సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందరూ కూడాను బయటకి 10 నుంచి సాయంత్రం 4 లోపల వరకు వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు వెళ్లకుండా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించే వ్యవస్థ అందరికీ సమానత్వం అందించే సత్తా ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ మాట్లాడారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలు బంగారం, వెండి వస్తువుల్ని సైతం ఎత్తుకు వెళ్లిపోతారని దిగజారుడు మాటలు మాట్లాడటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనంగా కనపడుతుందని ఘాటైన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల అధినేతలందరూ ప్రధాని వద్ద మోకరిల్లి ఏపీ హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, కూటమికి సంబంధించిన నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు రేపు గుంటూరు నగరానికి విచ్చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి, మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాడికొండ, మరి అట్లానే పొన్నూరు, తెనాలి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం ఇవాళ షర్మిలారెడ్డి గారు ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి లోపాయికారిగా నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి, రాజకీయ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు సలహాదారుల చేత, తోకల చేత సమాధానం కాదు కానీ గుడ్డగాల్సి నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు దేశంలో, నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ తోడో, భారత్ని పేద భారతదేశంగా, ధనిక భారతదేశంగా, మతం పేరు మీద ఇండియా కూటమి గట్టి ఎన్నికల పోరాటంలో ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటివరకు జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో నరేంద్ర మోడీకి గతం కంటే తక్కువ ఓట్లు వస్తాయని ఇప్పటికే అనేక మీడియా సంస్థలు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా తెలియజేస్తూ ఉంది. ఇవాళ దేశం ముందు ఒక పెను సవాలు ఎదురవుతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉండాలంటే నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి. ఈ దేశంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉండాలంటే నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గాలంటే నరేంద్ర మోడీ ఇంటికి పోవాలి. అలాగే హిందువులు, ముస్లిమ్స్, క్రైస్తవులు అన్నదమ్ముల్లాగా మన యొక్క లౌకిక వ్యవస్థ నిలబడాలంటే నరేంద్ర మోడీని ఇంటికి పంపాలి. నరేంద్ర మోడీకి కూడా అర్థమైనట్టుంది ఆ విషయం. మొన్నెక్కడో చెప్తా, ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో మంగళసూత్రాలు
గుంటూరు తూర్పు నియోజకవర్గ కాపు సోదరుల ఆత్మీయ సమావేశానికి డాక్టర్ ఉమాశంకర్ గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డేగల్ ప్రభాకర్, నజీర్ కూడా హాజరవడం జరిగింది. దాని ప్రభాకర్ గారు ఏమన్నారంటే అందరూ మాట్లాడుకొని ఎదగాలని కోరుకుంటున్నాము. కాపులు ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రంలో కాపు ఇలాంటి పొరపాట్లు జరగకుండా కాపులు కూడా బలమైన శక్తిగా ఆర్థికంగా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు తూర్పు నియోజకవర్గం ఎవరో ప్రభావితం చేసేది కాపు సోదర సోదరిమణుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఐలా శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి వర్యులు వెనకాల అరుణ గారికి, అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు అమూల్ సుబాని గారికి, అలాగే పెద్దలు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కిరాల సీతారామయ్య గారికి, బోధరాజ్ సమత గారికి, ఆళ్ళ హరి గారికి, మరి కొలగంటి సుబ్బారావు గారికి, అలాగే డాక్టర్ ఉమాశంకర్ గారికి, పెద్దలు వెలగొప్ప నాగేశ్వరరావు గారికి, ముందున్నటువంటి నా కాపు సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నాకు బలంగా ఉన్నటువంటి మిత్రులు జనసేన పార్టీ అధ్యక్షులు నేరుల సురేష్ గారు ప్రతిసారి ఎందుకంటే ఆయన అనుకున్నాను, నేను ఎక్కువ అనిపిస్తుంది సార్ బయట ముందందరూ కలిసి ఎన్నికలే ఉన్నారు. ఓకే, అందరికి కూడా సారీ సురేష్ అన్న, చాలా టైం తక్కువ ఉంది కనుక అందరం కూడా కష్టపడి పనిచేసి కోసం మనందరం కూడా నడువు కట్టాలని తెలియజేస్తా ఉన్నాను. పాలకొండూరు కానీ లక్ష్మీనగర్ కానీ వాటి సమస్యలన్నీ కూడా నజీర్ అహ్మద్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి ఆ అబ్బాయి వర్క్ అంతా నేను చూస్తాను. ప్రతి గల్లీకి తను తిరిగి ప్రతి కష్టాన్ని చూసి దాన్ని ఏ విధంగా సరిచేయాలని చూసే విధంలో నజీర్ అహ్మద్ ముందున్నాడు. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా అందరూ భయపడిన తరుణంలో ప్రశ్నించే విధంగా కూడా నజీర్ అహ్మద్ ధైర్యంగా ముందుకు వచ్చినందుకు అబ్బాయికి ఖచ్చితంగా మనందరం కూడా గెలుచుకుని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ నజీర్ అహ్మద్ గారికి 2 మాటలు. పాల్గొనడం చాలా బాగుంటుంది, దానికి ఒక గార్డెన్ ఇవ్వండి, ఒక మంచిగా అందరం పెద్దవాళ్ళందరూ కూర్చోవడానికి ఒక స్థలం చూసి అందరూ వాకింగ్ ట్రాక్ వేసి ఒక అంటే మిగతా వాళ్ళని సమాజాలు అవన్నీ అడిగారు కానీ అందరికీ కూర్చునే విధంగా స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ చేసిన ప్రాక్టీస్ చాలా ఇంకా ఉండే ప్లేస్ వాకింగ్ ట్రాక్ ఇవ్వండి. రెండవది పాల్గొన్న ప్రజలందరూ కూడా వాకింగ్ కి బ్రహ్మానంద స్టేడియంకి వస్తారు. చాలా వరస్ట్ ఉంటుందండి. మన నాయకుడు ఒక పిలుపు ఇచ్చారు, నన్ను నమ్మండి మీకు భవిష్యత్తు చూపిస్తానని మన పవన్ కళ్యాణ్ గారు మనందరూ చెప్పారు, దశ నిర్దేశించారు. మనం గెలవాలి అంటే యుద్ధంలో ఒకరు వ్యూహం వేయాలి, మిగతా వాళ్ళందరూ దాన్ని ఆచరించాలి. ఆయన మనకి ఇచ్చారు. ఇక్కడ ఆయనే నజీర్ అహ్మద్ గారిలో నన్ను చూడండి, పవన్ కళ్యాణ్ గారిని చూడండి. కాబట్టి ఇవాళ మనకి చాలా అవసరం. మనం మన కూటమిని గెలిపించుకోవాల్సిన సమయం వచ్చింది. మనందరం టీడీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి కాకుండా కాపులందరూ కూటమిలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిలబడాలనుకుని మనం పనిచేయాల్సింది. గత 20 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ప్రతి ఒక్క మెడికల్ హెల్త్ లో మా అమ్మ నాన్నగారు సనకల అడ్డ గారు, గౌరీశంకర్ గారు, అలాగే మా అన్నగారు అందరూ ఉండి ప్రతి 5-10 ఇళ్లలో ఒకళ్ళు మా పేషెంట్ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, ఈసారి మాత్రం కూటమే గెలవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే. మీరు చూస్తున్నారు, నేను పక్క రాష్ట్రాలకు వెళ్తాను, అబ్రాడ్కి వెళ్తాను, ఆ వాటితో కంపేర్ చేసుకుంటే అసలు మన రాష్ట్రం చాలా దిగజారు. ముఖ్యంగా నజీర్ అహ్మద్ గారికి నేను చెప్పేది ఏంటంటే, కాపు కార్పొరేషన్ని పునరుద్ధరించాలి. దాని ద్వారా చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకొని వాళ్ళ యొక్క సేవలు వాళ్ళ తల్లిదండ్రులకు ఉపయోగించేటట్టుగా, మన దేశానికి ఉపయోగించేటట్టుగా, మరి
కాపు మిత్రులందరికీ ఉపయోగపడేటట్టుగా మీరు కాపు కార్పొరేషన్ నజీర్ గారు కాపు కార్పొరేషన్ మీరు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చి దాని పూర్వ వైభవం స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకునేటట్టుగా, అది ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. దానికి మీరు పిల్లలు మన దేశంలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం జగన్ సమక్షంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ, జేఎస్పీ, బీజేపీల నుంచి భారీ సంఖ్యలో ప్రతిపక్ష నాయకులు వైసీపీలో చేరిన వైనం. గోపీనగరం గ్రామంలో సీఎం జగన్ కు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండవాలు తీసి డ్యూటీ చేయాలని హితో పలికిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలన్న ఉమా, విజయవాడ సెంటర్లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నలు నడుస్తున్నారని విమర్శ. భూ కబ్జాలకు, రౌడీయిజానికి, సెక్స్ రాకెట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బోండా ఉమాని ఓడించడం ఖాయమని వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి ధీమా. గూండా ఉమాని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా. కృష్ణానది తీరాన శనీశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన స్వామివారి పునఃప్రతిష్ఠ మహోత్సవాలు. సచ్చిదానంద మహాస్వామి తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, హోమాల నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.